మాట వేరు, ఆచరణ వేరు. అలాగే ప్లానింగ్ వేరు, యాక్షన్ వేరు. ఎందుకు చెప్తున్నానంటే ఐపాక్ అనేది మనకి 2014 నుంచి విపరీతంగా వినపడింది. ప్రతి ఒక్క ఓటర్ కూడా ఐపాక్ వాళ్ళు చేశారంట, వాళ్ళు పబ్లిసిటీ చేస్తే మామూలుగా ఉండదు, ఎవరికి రాజకీయ నాయకుడికి సపోర్ట్ చేస్తే ఆ నాయకుడు గెలిచేసేవాడు అనే మంత్రాలన్నీ వినపడాయి. ఈ మంత్రాలన్నీ తయారు చేసింది ఐపాక్, అంటే ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ. ఈ ఐపాక్ని తయారు చేసింది అందరికీ తెలుసు. ప్రతి ఒక్క నాయకుడిని గెలిపించింది కూడా ఎవరు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన పేరు పీకే. పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదండి, ప్రశాంత్ కిషోర్. దేశమంతా ఆ పేరు వినపడింది. ఒక్కొక్క రాష్ట్రంలో మొట్టమొదటిగా ఆయన పేరు ఎక్కడ వినపడిందంటే 2014 సంవత్సరంలో ప్రధాని మోడీని ఛాయ్ పే చర్చ అనే ఒక కార్యక్రమం ద్వారా చేయటం ద్వారా ప్రధాని సీట్లో కూర్చోవటం ద్వారా ఈయనకు అసలు మొత్తం దేశం అంతా కూడా పేరు తెలిసింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా బీహార్ ఎలక్షన్స్లో నితీష్ నాయక్ అనేది ఆయన పెట్టిన ఒక స్లోగన్తో అక్కడ నితీష్ గెలిచాడు. తర్వాత పంజాబ్కి వెళ్తే అమరీందర్ సింగ్, ఆయన్ని గెలిపించాడు. అక్కడ కాఫీ విత్ కెప్టెన్ అనే ఒక టైటిల్ పెట్టాడు. అలాగే జగన్ దగ్గరికి వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2019లో మామూలుగా గెలిపించలేదు. అక్కడ నవరత్నాలు అనే ఒక స్కీమ్ని ప్రజెంట్ చేసింది. దానికి సంబంధించి మొత్తం ఆచరణ వ్యవహారాలన్నీ చూసింది కూడా ఐపాక్ టీమే. అందుకే జగన్ గారు చాలా పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత భారీ సభలో ఇతన్ని పిలిచి సన్మానంలాగా చేశాడు. అలాంటి ఒక ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీ అని ఒక పార్టీని స్థాపించాడు. తన సొంత రాష్ట్రం బీహార్లో ఎన్నికలకు దిగటం కోసం వైఎస్ జగన్ గారు ఏదైతే పాదయాత్ర చేసి ఇక్కడ విజయం సాధించేశాడో అదే పాదయాత్రని ఆయన బీహార్ మొత్తం తిరిగి 2022 నుంచే ఒక పక్కా ప్లానింగ్తో నేను ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ ఏమైందంటే ఒక్క సీట్ కూడా గెలవలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? దానికి కారణం ఏం లేదు, క్యాడర్ లేకపోవటం ఒకటి. అసలు రాజకీయంగా లేని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ గెలిపించేస్తానని చెప్పి వాగ్దానాలు చేయటం. ఎవరైతే ఇతను గెలిపించి అక్కడ ముఖ్యమంత్రిని చేశారో నితీష్ని, ఆయనతోని అలాగే మోడీ సర్కారు నితీష్ కలిసి ఉన్న ఆ సర్కార్ని ఓడించడం అంటే అంత మాటలు కాదు. రాజకీయ కుట్రలు ఎలా ఉంటాయి, రాజకీయంలో పబ్లిసిటీ ఎలా చేయాలన్నీ కూడా వాళ్ళకి కళ్ళ ముందు నేర్పిన ఇతనే మళ్ళీ వాళ్ళ మీదకే వెళ్ళి యుద్ధం చేద్దామంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ముందు కోతి కుప్పిగంతులు కుదరవు. అదే జరిగింది. ఇప్పుడు బీహార్ ప్రజలు క్లియర్గా తీర్పిచ్చారు. బాస్, ఇది జరుగుతున్న అభివృద్ధి చాలా బాగుంది, నువ్వు వచ్చి కొత్తగా చేసేదేం లేదన్నట్టుగా. కానీ బీహార్లో చాలా వెనకబడిన ప్రజలు, చాలా ఇబ్బందికరమైన ప్రజలు, అట్టడుగు ప్రజలు, అసలు అక్షరాస్యత చాలా తక్కువగా ఉండే ప్రాంతం, అసలు నిరుద్యోగం కానీ వెనకబడటం అంటే ఏంటనేది ఆ బీహార్ రాష్ట్రంలో తెలిసింది. చాలామంది ఓటర్లు ఉంటారు. కొన్ని కోట్ల ఓట్లు నిజంగానే ఆడ పనికి రాకుండా పోతాయి. ఎందుకంటే అక్షరాస్యత శూన్యం, అభివృద్ధి శూన్యం. అలాంటి ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే 2019 నుంచి బాగా డెవలప్ అవుతుంది. ఆ టైం వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళకు వచ్చే ఉచితాలు కానీ అవన్నీ కూడా తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే ప్రశాంత్ కిషోర్ దేశంలోని ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు యూపీలో కూడా యోగి ఆదిత్యనాథ్కి, అలాగే ఢిల్లీలో కేజ్రీవాల్ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఆయన వ్యూహాత్మకమైన సూచనలు సలహాలు ఇచ్చి వాళ్ళ పార్టీలను గెలిపించి వాళ్ళందరినీ అక్కడ నెంబర్ 1 ప్లేస్లో కూర్చోబెట్టాడు. అందుకే చెప్పాను, మాట్లాడటం వేరు, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం వేరు. ప్లానింగ్ ఉండటం వేరు, దాన్ని యాక్షన్లోకి అమలు చేయటం వేరు. ఇదంతా పెద్ద రాజకీయ ఎత్తుగడలు. కానీ మొట్టమొదటిసారి ఇలా జరిగింది. ఆయన ముందే చెప్పాడు, వస్తే నాకు 150 సీట్లు వచ్చి ముఖ్యమంత్రి అవుతాను, లేదంటే 10 సీట్లకు మాత్రమే పరిమితం అవుతానని. అంటే తన సర్వేని తాను ముందుగానే రాసుకున్నాడు. కానీ అనూహ్యంగా ఒక్క సీటు కూడా రాకపోవడం అనేది కొంచెం కొసమెరిపే. ఇది అసలుకి ఎందుకు అతను ఇంత బ్యాడ్గా అయ్యాడు అనే దానికి ఒక చిన్న పాయింట్స్ అన్నీ చెప్పాను. బీహార్ ఎన్నికలు అంత ఈజీ కాదు. అలాంటి ఎన్నికల్ని కొట్టాడు నితీష్, ఎన్డీఏతో కలిశాడు. ఆ భాగస్వాములుగా ఉండబట్టి అక్కడ మొత్తం చక్రం తిప్పారు. ప్రజలందరూ కూడా కొద్దో గొప్ప ఎనర్జీగా పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి, దేశం మొత్తాన్ని పరిపాలిస్తున్న మోదీకి నమ్ముతున్నారు. ఆ నమ్మి వాళ్ళతో కలిసి వెళ్తున్నారు. అందుకే జనస్వరాజ్ పార్టీని ప్రజలు నమ్మలేదు. కానీ
వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక ఎలక్షన్ అంటే దానికి సంబంధించిన మనీ కానీ దానికి సంబంధించిన వ్యవహారాలు చాలా ఉంటాయి. అవన్నీ ఆయనకు తెలుసు. ఆ లెక్కలన్నీ ఆ సమీకరణలన్నీ సమకూర్చుకొని వెళ్ళాడు. కానీ చక్రవ్యూహంలో కురుక్షేత్రంలో మధ్యలో ఆగిపోయాడు. చూద్దాం ఫ్యూచర్లో జరగబోయే ఎన్నికల్లో మన పీకే మన ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తాడు. ఐపాక్ అనే సంస్థ ద్వారా ఎంతోమందికి క్రియేటివ్ జాబుల్ని క్రియేట్ చేశాడు. చాలామంది డిజిటల్ మీడియా పేరుతో సోషల్ మీడియా పేరుతోని కోటీశ్వరులుగా మారింది కేవలం ప్రశాంత్ కిషోర్ వల్లే. ఈ రోజున ప్రతిదీ మార్కెటింగ్ స్ట్రాటజీ అయిపోయింది. కోట్లు గుమ్మరించాల్సి వస్తుందంటే కారణం దానికి ప్రశాంత్ కిషోర్. ఎంతోమందిని ప్రశాంత్ కిషోర్ దగ్గర మేము పనిచేసాము అంటే వాడు ఎక్కడ పనిచేసాడో కూడా తెలియదు. తర్వాత అతనికి చాలా గొప్ప అవకాశాలు వచ్చి ఐపాక్లో మేము పనిచేసామంటే చాలు వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఒక దార్శనికుడనే చెప్పాలి. నిజంగా అసలు ఏమీ లేని చోట నేను ఇదేదో చేస్తానని చెప్పేసి ఆ డేటా అంతా కవర్ చేయటం, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, వాటికి బూత్ క్యాంపెయినింగ్ ఎలా చేయాలి, వాళ్ళకి ఎలాంటి శిక్షణలు ఇవ్వాలి, ఎలాంటి కంటెంట్ తీసుకురావాలి, రాజకీయ నాయకులు ఏ ఏ ప్రాంతంలో ఏమేమి పనులు చేయాలి అనే దానికి అన్నిటికీ కూడా క్లియర్ రోడ్ మ్యాప్ ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఇతన ఇంత ఘోరంగా ఓడిపోవటం అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అంటే మాట కంటే కూడా ఆచరణ చాలా ముఖ్యం, ప్లానింగ్ కంటే కూడా యాక్షన్ చాలా ముఖ్యం అని మరొకసారి చెప్తాను. ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అప్పుడప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. నేను మీ శివ మల్లల.